వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో గ్రామ సర్పంచ్ వార్డు నెంబర్లు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చాట్ల విజయ వీణ మాట్లాడుతూ తాను 2021 సంవత్సరంలో సర్పంచి పదవి బాధ్యతలు స్వీకరించి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు పెద్దలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి తమ సహాయక సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచి వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ, వార్డు నెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్గా మీరు నిలబడ్డారు. అలాగే మీ కుటుంబం కూడా నిలబడింది. మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల రాయనూతల గ్రామ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరి పదవి విరమణ ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వరరావు గారు, అమరావతి వెంకటేశ్వరరావు గారు. మీరు మీ 1వ వార్డు నెంబర్లో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సత్కరిస్తున్నారు. ఆ కార్యక్రమం చూడటం జరుగుతుంది. గౌరవ సర్పంచ్ గారు మన జ్యోతి గారిని సత్కరించడం జరుగుతుంది. మన గాలి సుబ్బారావు గారిని మన గ్రామ సర్పంచ్ గారు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో మనకి గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉంటూ ఎన్నో మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ముందుండి మండల మన జయంతరావు గారు తన అనుబంధాన్ని పంచుకుంటున్నారు. మన సర్పంచ్ గారి ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు చాట్ల విజయ వీణ. నేను మాది రావినూతల గ్రామము, కోర్సుపాడు మండలము, ప్రకాశం జిల్లా. నేను 2021 సంవత్సరంలో సర్పంచ్ పదవిని తీసుకున్నాను. ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. వాటిల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో మేము చేసినటువంటి ఎన్నో మంచి పనుల్లో ఒకటి గొప్పది ఏమిటంటే, మా గ్రామానికి హై స్కూల్కి వెళ్ళే దారిలో శ్మశాన వాటిక ఉంది. అది వాస్తవానికి ఒక వాల్ అనేది లేదు, దానికి కాంపౌండ్ అనేది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అటు సైడ్ పొలాలు వేసుకునేటువంటి పెద్దలు ఎవరైనా కానీ వెళ్తూ వాటన్నిటిని చూస్తూ వెళ్ళాల్సిందే. ఎంతోమంది ఆడపిల్లలు ముఖ్యంగా ఎంతో ఇబ్బందులు గురయ్యారు. అది నా లైఫ్లో మా ఇరుగు పొరుగు వారు, పరిచయస్తులు నాకు ఎన్నో విషయాలు చెప్పారు. మా 5 సంవత్సరాల కాలంలో మేము ఆలోచించిన నిర్ణయం ఏంటంటే, ఆ శ్మశానాలు అనేవి ఈ ప్రజలకు కనపడకుండా భయం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక వాల్ను నిర్మించడం జరిగింది. మరలా ఈ గ్రామంలో నీటి అవసరత ఎంతో ఉంది. దానికి సంబంధించి జలజీవన్ మిషన్ కింద ఒక ట్యాంక్ని ఏర్పాటు చేశాము. మరలా ఇవే కాదు, కానీ మా హయాంలో నేను సర్పంచ్గా పదవిని తీసుకున్న టైం కానించి ఎన్నో సీసీ రోడ్లు వేసాము, కాలువలు కూడా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మేము వచ్చిన 2021 సంవత్సరంలో స్టార్టింగ్లోనే మాకు కోవిడ్ అనేది పెద్ద సమస్య వచ్చింది. అయినప్పటికీ గ్రామస్తుల సహకారము, ఎన్ఆర్ఐలు, మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరిన వారు, వారి యొక్క సలహాలు, సూచనలు, ఆర్థిక పరంగా ఎన్నో విషయాలు కూడా మాకు నేర్పించారు. ఎంతో కృతజ్ఞరాలనై ఉన్నాను. ఎంతో సంతోషంగా ఈ పదవిని అనుగ్రహించి సంతోషంతోనే ఈ పదవిని ముగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు. ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్గా మీరు నిలబడ్డారు. అలాగే మీ కుటుంబం కూడా నిలబడింది. మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల రాయనూతల గ్రామ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వీరి పదవి విరమణ ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర గారు, అమరావతి వెంకటేశ్వర గారు. మీరు ఈ 1వ వార్డు నెంబర్లో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సత్కరిస్తున్నారు. ఆ కార్యక్రమం చూడటం జరుగుతుంది. గౌరవ సర్పంచ్ గారు మన జ్యోతి గారిని సత్కరించడం జరుగుతుంది. మన గాలి సుబ్బారావు గారిని మన గ్రామ సర్పంచ్ గారు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో మనకి గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉంటూ ఎన్నో మన సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ముందుండి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించగా భక్తులు ఆంజనేయ స్వామి దర్శనం కోసం బారులు తీరారు. అదే ఆలయం ప్రాంగణంలో చలువ పందిరుల కింద 3 రోజుల హోమాలు యజ్ఞాలు నిర్వహించారు. భక్తులకు దేవాలయం కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు భోజన ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులు సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణ ప్రధాన కూడళ్లలో కాషాయం జెండాలతో తోరణాలు అలంకరించారు. హిందూ వాహిని, బజరంగ దళ, శివాజీ యువజన సేన యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా భీమిలి రూరల్ మండలం లక్ష్మీపురం మధ్యవలస జంక్షన్లో భీమిలి జడ్పీటీసీ వెంకటప్పడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు సరగడ అప్పారావు ఆధ్వర్యంలో జై అమరావతి జై విజయోత్సవ ర్యాలీలో నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉందని నేతలు చెప్పారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ విషయం అన్నారు. అనంతరం తాతి నాయుడు ఆధ్వర్యంలో జై ఆంధ్రప్రదేశ్ జయహో అమరావతి అంటూ నినాదాలు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ వికాస సమితి విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో సింగన్నబంద గ్రామ పంచాయతీ పరిధి మద్దిలపేట గ్రామంలో సుపోషణ గోపూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తాతి నాయుడు రైతులతో మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గి ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో భూమి యొక్క సారం రైతులకు కలిపారు. అనంతరం గ్రామస్తులు రైతులు కలిసి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి తల్లిని పూజించారు. వెంకటప్పడు తాతి నాయుడు మాట్లాడుతూ గ్రామ వికాస సమితి
ప్రతినిధుల సేంద్రియ వ్యవసాయం, పంచగవ్య వినియోగం, భూమిని విషపూరితం కాకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని గ్రామ వికాసానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఓంకారం చెప్పండి. भारत माता की भारत माता की गो माता की गो माता की तुलसी माता की तुलसी माता की जय श्री राम जय श्री राम जय माता की गंगा माता की गीता माता की गो माता की गो माता की ఓంకారం పెట్టరు. ఓంకారం చెప్పండి. भारत माता की भारत माता की गो माता की गो माता की तुलसी माता की तुलसी माता की जय श्री राम जय श्री राम. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింఘనబంద గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారు జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారి జాతరలో పైడితల్లి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పిల్లిబొద్దులు నృత్యాలతో భక్తులు అంతా అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో ధూపదీప నైవేద్యాలతో భక్తులు పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి జాతరను విజయవంతం చేశారు. లోక్సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టడం రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టమని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాష్ట్రానికి ఒకే పరిపాలనా రాజధానిగా రూపుదిద్దుకుంటుందని, ఇది కేవలం రాజధాని నిర్మాణం మాత్రమే కాకుండా సమగ్ర అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా 1000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగినా సరే మనకి 2014 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని లేని ఉండేది. కానీ ఉమ్మడి రాష్ట్రంగా మనకి సంవత్సరాలు హైదరాబాద్ లో రాజధాని 5 కోట్ల ఆంధ్రుల తాలూకా పండగ రోజు ఈ రోజు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైతే కలివిడిగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు అనాలోచిత కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం విడదీయడం అనేది జరిగింది. జరిగినా సరే మనకి 2014 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని లేని ఉండేది. కానీ ఉమ్మడి రాష్ట్రంగా మనకి 10 సంవత్సరాలు హైదరాబాద్లో రాజధాని ఉన్నా సరే మనకు ఒక రాజధాని కావాలి, ప్రతి ఒక్కరికి ఉన్న సొంత ఇల్లు ఎలాగో మనకి రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో ఆయన ఏకాభికుటిగా వస్తూ ఆయన విజయవాడలో రాజధాని రూపకల్పన అనేది చేయడం జరిగింది. నాకు అమరావతి రాజధాని అని చెప్పి యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఏమో దురదృష్టవశాత్తు 2019 ప్రభుత్వం మారిపోయిన వెంటనే దురదృష్టవశాత్తు ఏం జరిగిందని అంటే మాట మార్చి 3 రాజధానులు అనే పద్ధతిని పెట్టి మనందరినీ కూడా, ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. తెలుసు, వాళ్ళేమో మన రాజధాని అని చెప్పేసి అమరావతి మన రాజధాని అని చెప్పి పాదయాత్ర ఎక్కడ తిరుపతి దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ మనకు రాజధాని, మన కళ నెరవేరుతుంది. ఈ రోజు మనకు పండగ, ఈ పండగ స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చారు. చాలా హ్యాపీ. థ్యాంక్స్ టు మోడీ గారు, థ్యాంక్స్ టు సీఎం సార్, థ్యాంక్స్ టు డిప్యూటీ సీఎం సార్, థ్యాంక్స్ టు లోకేష్ గారు. అందరికీ నమస్కారం. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పించడం చారిత్రక విషయమని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు చెప్పారు. ఏపీ రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, పార్లమెంటు సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉండాలని, ఆ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ డీడీఈ షేక్ అబ్దుల్లా రహీం, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అందరినీ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప రోజు. ఎందుకంటే ఈ మధ్యనే ఒక 4 రోజుల క్రితమే మన అసెంబ్లీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించి దానిని మన పార్లమెంట్కి పంపడం జరిగింది. నిన్న లోక్సభలో దాన్ని ఆమోదించడం జరిగింది, ఈరోజు రాజ్యసభలో ఆమోదించడం జరిగింది. దానికి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా ఈ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు మన పార్లమెంట్కి, అదేవిధంగా మన ప్రధానమంత్రికి, అందరూ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి, వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడానికి మన అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోమని ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మనం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అందరికి కూడా ఈ రాజధాని అనేది మన రాష్ట్రానికి ఒక కళగా నిలిచిపోతే దాన్ని ఈరోజు నిజం చేశారు. కాబట్టి మనం అందరం కూడా రాజధాని నిర్మాణానికి, రాజధాని యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉండాలి. సో జై అమరావతి. చైర్మన్ గారు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి లోక్సభలో ప్రవేశపెట్టిన మూజువాణితో ఆమోదించడం పట్ల అమరావతి అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ముదినేపల్లిలోని స్వగృహములో వైష్ణవి మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని నిర్మాణంలో భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులందరికీ అభినందనలు తెలిపారు. రాజధానిగా అమరావతిని అని అమలు చేసినందుకు ఒక అమరావతి అంబాసిడర్గా నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి అమరావతి కోసం రాత్రింపగళ్ళు ఎంతో కష్టపడి ప్రజలందరి కోసం ఎంతో తపన పడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి సార్ ఒక్కరికే కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమరావతి రాజధానిగా ప్రకటించినందుకు. మరి రాజధాని అభివృద్ధి కోసం నేను, మా నాన్నగారు అమరావతి కోసం మేము విరాళాలు అనేది సేకరిస్తున్నాము. గత నెలలుగా మేము ఇది చేస్తున్నాము. మరి దీనికి సహకరించి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమరావతి రాజధాని ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టి నర్సాపురం మండలం పంచాయతీ సరిహద్దు ఉడతల మెట్టపుంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలని తహసీల్దార్ తోటా సాయిబాబా ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామస్తులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఎస్టీ నాసర్ పాషా మాట్లాడుతూ రైతుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, ప్రజా రవాణాకు ఉపయోగించుకునే పుంత రోడ్డును పక్కా గ్రావెల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పింగుల మధు, గండిగూడెం గ్రామస్తులు కాకాని వెంకటేశ్వరరావు, పింగుల పుల్లయ్య, ఎర్రగొల్ల సురేష్, నాగ వెంకటేశ్వరరావు, తనగ వీరయ్య, ఎర్రగొల్ల రమేష్, ఎం రాజు, తోట వెంకటేశ్వరరావు, దుగ్గిరాల పుల్లారావు, పేరుపోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీమతి ఎట్రీ సెల్వి గారికి నమస్కారం మేడం. మేమందరం కూడా ఈ నర్సాపురం మండలం ఏలూరు జిల్లా పరిధిలోని ఈ నర్సాపురం పంచాయతీ గండిగూడెం మరియు పురావడం సంబంధించి రైతుల విన్నపం ఏమనగా, ఏదైతే ఈ నర్సాపురం పంచాయతీ అలాగే ఉన్న పంచాయతీ పరిధిలో సరిహద్దులు తీసినట్టు ఏదైతే రహదారి ఉందో అది ఉడతల మెట్ట నుంచి ఆ రహదారి 2.5 కిలోమీటర్ల పొడవు మేడం. అది ఈ రోడ్డుకు సంబంధించి గతంలో పీజీఆర్ఎస్ ద్వారా ఈ విజ్ఞప్తి చేసిన మేరకు దానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఎస్టిమేషన్ కావచ్చు పంపించాలని చెప్పి కూడా కింద అధికారులు లేఖలు వచ్చాయి. ఈ సందర్భంగా ఈ దారిలో వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, ప్రజా రవాణా కానివ్వండి, పెద్ద ఎత్తున నడిచేటువంటి రహదారి, ఈ రహదారికి సంబంధించిన సర్వే కానీ, అలాగే ఏదైతే నిధుల మంజూరు ఉందో ఈ అంశాల మీద దృష్టి పెట్టి ఏదైతే ప్రజా రవాణా వ్యవసాయ ఉత్పత్తుల నిమిత్తం ఏదైతే ప్రధాన రహదారి ఉందో దానికి గ్రావెల్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు మీ వంతు కర్తవ్యంగా సహకారం అందించాలని, త్వరితగతిన ఆ నిధులు మంజూరు చేయవలసిందిగా గండిగూడెం మరియు పురాగూడెం గ్రామ ప్రజల తరఫున, రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తాము. జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీమతి
పెట్రి సెల్వి గారికి నమస్కారాలు మేడం. మేమందరం కూడా అమరావతి రాజధాని బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రీక్యాంపు కార్యాలయంలో ఆనందోత్సాహాల మధ్య సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు దీపాలు వెలిగించి హర్షం వ్యక్తం చేస్తూ ఈ చారిత్రాత్మక విజయాన్ని స్వాగతించారు. ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇచ్చి ఆమోదానికి కీలక పాత్ర పోషించిన గౌరవ ప్రధానమంత్రి మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఎమ్మెల్యే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, ఉప అధ్యక్షుడు కొప్పుల శ్రీకాంత్, కూటమి నాయకులు తమ్మన సాంబశివరావు, సరియుం రాజు తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా బిల్ పాస్ అవటం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ 2 రోజుల నుంచి కూడా ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడాలో ప్రజలందరూ కూడా విన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఈ వైసీపీ పార్టీ ఒక చీడ పురుగులాగా దాపరించిన దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు అన్నీ ఛేదించుకుంటూ అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత పార్లమెంట్లో కూడా ఈ బిల్ పాస్ చేయడానికి వైసీపీ ఎంపీలందరూ కూడా మూకుమ్మడిగా దీన్ని వ్యతిరేకించిన అందరూ కలిసి ఈరోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ కొవ్వొత్తిని మేము సూచికగా తెలియచేయటం జరుగుతుంది. వారి సాయశక్తులు పనిచేస్తున్నందుకు పోలవరం నియోజకవర్గం నుంచి వారిద్దరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని అంతటికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మోదీ గారికి కూడా పోలవరం నియోజకవర్గం నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు రాజధానికి ఈ 18 నెలల కాలంలో 50,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. గతంలో అమరావతిని కాకుండా 3 రాజధానుల పేరుతో ఏ విధంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. 23వ పిలుకేసి జగన్మోహన్ రెడ్డి ఇలాగ ప్రెస్ మీట్లకు తప్ప దేనికి కూడా రానటువంటి జగన్మోహన్ రెడ్డికి తన కింద పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గు తెచ్చుకొని ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఎన్డీఏ కూటమికి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా అమరావతి రాజధాని చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదంపై ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో దీపాలు వెలిగించి టపాసులు కాల్చి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు కేంద్ర స్థాయిలో ఆమోదం పొందేలా కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు ఉంగుటూరు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు టౌన్లో హజ్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ హుస్సేన్ అధ్యక్షతన ఉర్దూ ఘర్ షాదీఖానా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని సాయి రాఘవ ఎస్టేట్లోని షాదీఖానాలో నూతన చైర్మన్గా షేక్ ఉమర్, కార్యవర్గ సభ్యులుగా టైల్స్ మస్తాన్, షేక్ లాలు, షేక్ మస్తాన్, షేక్ హసీనలతో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫహతుల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సత్కరించారు.
కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివరాజ్ చిన్ని గారు వారి ఆశయాలకు అనుగుణంగా ముస్లిం సమాజాభివృద్ధికి ఈ పదవి ద్వారా తోడ్పడగలనని అల్లాహ్ సాక్షిగా మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. అల్లాహు అక్బర్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందడంపై అద్దంకి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం నిలిచిన ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని కూటమి శ్రేణులు, పట్టణ ప్రజలు భారీ విజయోత్సవం ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ మార్గ మధ్యలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీ కొనసాగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ కూడా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. జై అమరావతి, మన అమరావతి అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో అద్దంకి పురవీధులు మారుమోగాయి. పరిశ్రమలు రాబోతున్నాయి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అమరావతి ఎలా ఉంటుందో అద్దంకి నియోజకవర్గం కూడా, అద్దంకి పట్టణం కూడా ఆ విధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి వైపు దూసుకువెళ్తున్నటువంటి అద్దంకి పట్టణంలో మనందరం కూటమి నాయకులందరూ కూడా ఐకమత్యంగా ఉండి అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ విధంగా చేయాలని సమాలోచనలు చేసి అద్దంకి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అంటే కూటమి నాయకులు చూపుతామని పట్టణంలోని మొత్తం మహాకూటమి నాయకత్వంలో ఈ రోజున బ్రహ్మాండంగా గాంధీ బొమ్మ సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు బొమ్మ తదుపరి అంబేద్కర్ బొమ్మ దాకా ర్యాలీ నిర్వహిస్తున్నాం. కావున ప్రజలారా అందరూ పాల్గొని అమరావతికి కట్టుబడి ఉండి అందరూ కూడా మన రాజధాని ఏదంటే అమరావతి అని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ప్రజా రాజధాని ఏకైక రాజధాని ఆంధ్ర ఏకైక రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభ, రాజ్యసభలో ఆమోదం తెలపడంతో కుప్పంలో సంబరాలు మిన్ననంటాయి. చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాలు వెలిగించుకుంటూ పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూటమి నేతలు ర్యాలీ నిర్వహించారు. మన అమరావతి, మన రాజధాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భారీ కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వెనుక రైతుల త్యాగం, పోరాటం అత్యంత కీలకం కాగా వేలాది మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చి రాజధాని నిర్మాణానికి రూట్ క్లియర్ చేశారన్నారు. పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న 6 కోట్ల మంది ఆంధ్రులకు కూడా ఈ విజయాన్ని అంకితమిస్తూ ఈ విజయం జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలను చూస్తూ ఇతర రాష్ట్రాల్లో ఉంటూనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనే భారతదేశం అభివృద్ధి ముడిపడిందని చెప్పి నమ్మి ఈ రోజు పార్లమెంట్ మనందరికీ మద్దతు ఇచ్చిన 120 కోట్ల పార్టీలందరికీ అంకితమిస్తూ మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున అందరూ పోరాటం చేశాం. ఈ రోజు శాశ్వతమైన రాజధానిగా ఇక ఎప్పటికి కూడా ఎవరు కానీ ఈ అమరావతి రాజధానిని మార్చే ప్రసక్తి లేని విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి తన యొక్క తెలివితేటలు ఉపయోగించి దేశం నాయకత్వాన్ని కూడగట్టి అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేసి అదేవిధంగా రీఆర్గనైజేషన్ చట్టానికి సవరణ చేస్తూ అమరావతి శాశ్వత రాజధానిగా ఈరోజు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా బిల్లు పాస్ కావడం ఇంకా లాంఛనంగా
రాష్ట్రపతి దాని మీద సంతకం పెడితే అది నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మరో అరుదైన ఘనతను సాధించింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఒక వృద్ధురాలికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే అత్యాధునిక సాంకేతికతతో ప్రాణదానం చేశారు అపోలో వైద్యులు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆపరేషన్ సక్సెస్ అయిన విధానాన్ని వివరించారు. చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండానే స్థానికంగా అంతర్జాతీయ స్థాయి వైద్యం నెల్లూరు అపోలో హాస్పిటల్స్లో అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు. డిఫికల్ట్ సర్జరీ మేము చేశాము. మెయిన్లీ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, అది ఎండోవాస్కులర్ ద్వారా టావీ. ఇంతకుముందు కూడా ఇది మూడోసారి ఈ హై ఎండ్ ప్రొసీజర్ నెల్లూరులో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో జరగడము. మెయిన్గా ఈ అయోర్టిక్ వాల్వ్ ఇంతకుముందు అంటే ఒక 5 ఏళ్ల కిందట, ఒక 10 ఏళ్ల కింద అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ వాల్వ్ రీప్లేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మనము యాంజియో చేసినట్టు వీన్ ద్వారాగానే అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ దీన్ని చేశాము. ఈ అడ్వాన్స్ ప్రొసీజర్స్ యూజువలీ చెన్నై కానీ హైదరాబాద్లో కానీ ఈ టావర్ ప్రొసీజర్స్ చేస్తారు. అన్నీ అధిగమించి మూడోసారి పేషెంట్ని నెల్లూరు ప్రజలకి ఈ ప్రొసీజర్ చేసినందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ భక్తవచల్ రెడ్డి గారి బృందం, డాక్టర్ షర్మిలి గారిని, డాక్టర్ నాగభూషణం అండ్ కార్డియాక్ అనస్థెటిస్ట్ డాక్టర్ మధు గారిని అండ్ మెయిన్ ఈ ఎమర్జెన్సీ అండ్ ఐసీయూ టీమ్ కోఆర్డినేట్ చేసే డాక్టర్ శ్రీనివాస్ గారిని డెఫినెట్గా మా తరపు నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇప్పుడు నెల్లూరులోనే మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. 74 సంవత్సరాల సరోజనమ్మ గారు యాక్చువల్గా 3 నెలల క్రితం ఒక ఎముకల సర్జరీ కోసం మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మేము పరీక్ష చేసి చూసి గుండె లోపల ఒక వాల్వ్ చిన్నదై ఉంది, దీనికి ఫ్యూచర్లో ఇబ్బంది వస్తుంది, అయినా కూడా సరే ముందు మీరు వచ్చిన ప్రాబ్లం ఎముకల ప్రాబ్లం కాబట్టి అని దానికి ఫిట్నెస్ ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది. మందులతోటి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు. సరే పెద్ద వయసు, బరువు ఎక్కువ ఉన్నారు, 90 కేజీల దాకా ఉన్నారు, ఆపరేషన్లు కష్టము, మందులతో ట్రై చేద్దామని 2 రోజులు మందులతో పెట్టినా కూడా ఉన్నట్టుండి వార్డులో మళ్ళీ ఆయాసం ఎక్కువయ్యి ఐసీయూకి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న ఆప్షను ఓపెన్ ఆపరేషన్, విచ్ ఈజ్ వెరీ రిస్కీ. అంటే ఆ ఏజ్కి, ఆమె బరువుకి, ఆమెకున్న గుండె వీక్నెస్కి దాదాపుగా 20 నుంచి 25% ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి. అంటే 70% సక్సెస్ రేట్స్ ఉంటాయి. అదర్ ఆప్షను కాలు ద్వారా చేసి వాళ్ళు రీప్లేస్ చేసి ప్లస్ మనం ఆ బైపాస్ ఆపరేషన్ లేకుండా స్టెంట్లు కూడా పెట్టాల్సిన పరిస్థితి. ఇది ఏం కాదు, దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరుగుతుందని వాళ్ళు ముందుకు ధైర్యంతో మా దగ్గరికి చెప్పడంతో మేము ఇది కాలు ద్వారా వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు. ఆ వాల్వే దాదాపుగా 17 lakhs ఉంటుంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కావలి ఎమ్మెల్యే కావ్య హర్షిక వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, నియోజకవర్గ నాయకులు, ప్రజలు భారీ ఎత్తున హాజరై బాణాసంచా కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జై అమరావతి అంటూ కొవ్వొత్తులు వెలిగించి మానవాహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ లోక్సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారి నాయకత్వ పటిమ, దేశ చరిత్రలో అపరిచారికమైనటువంటి మోడీ గారి దాతృత్వం, అమిత్ షా గారి దార్శనికత, పవన్ కళ్యాణ్ గారి డైనమికిజం, ప్రోగ్రెస్ లీడరు, భవిష్యత్ నాయకుడు, కాబో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి చొరవ, 5 కలిసి ఈ రోజు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కు 5 కోట్ల మందికి ఇచ్చినటువంటి కానుక అమరావతి. అర్ధంతరంగా అర్ధరాత్రి పూట మనల్ని తరిమి వేస్తే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి ముందు చూపగల చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కి పర్మనెంట్ రాజధానిగా చేస్తూ చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలుకుతూ లోక్సభ, రాజ్యసభలోని బిల్లుని ప్రవేశపెట్టి అన్ని పార్టీల సహాయ సహకారాలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించినటువంటి కానుక
అమరావతి శాశ్వతమైన ఈ అమరావతికి చంద్రుడు కూడా ఉండబోతున్నాడు అనే దానికి పవిత్రమైన రోజున అందించినందుకు ఈ రోజున తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలోని గుండాలపల్లిలో శ్రీరామనవమిలో భాగంగా ఉభయదాతలు సీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఊరేగింపు నిర్వహించారు. ఆ శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వారంతా ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు కర్బూజా పండ్లను ఇంటింటికి పంచిపెట్టారు. పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కర్రసాము, అగ్గితో రకరకాల విన్యాసం చేశారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.